ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈ రోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఉసిరికాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండేలా మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే కనుక ఉసిరికాయను శుభ్రంగా కడిగి తుడుచుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటిని 1 కేజీ ఆయిల్ కనుక వేరుశనగ ఆయిల్ తీసుకుని ఈ విధంగా వేయించేసుకుని దాంట్లోనే ఆవపిండిని మెంతిపిండిని తయారు చేసుకుందాము. ఆవాలు 2 స్పూన్లు, 1 స్పూన్ మెంతులు వేసి మొత్తం అంతా మిక్సీ వేసేసుకుని దాంట్లోనే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి. ఇలాగ 2 గంటల ముందు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసేసి దాన్ని అయితే కనుక ఒక వాణిలో వేసేసి దగ్గరగా అయ్యేంత వరకు కనుక దాన్ని మనము కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కనుక 1 కేజీ ఉసిరికాయలకి 1 గ్లాస్ కారం, పచ్చడి కారం తీసుకున్న అదే గ్లాస్తో 1/2 గ్లాసు సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఈ చింతపండు గుజ్జుతో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. పోపు అంతా వేసేసుకుని దీంట్లో తిరగబెట్టేసుకోవడం. అంతే, ఎంతో టేస్ట్ అయిన ఎమ్మటువంటి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.